లక్షల రుణమాఫీపై బ్యాంకర్లతో చర్చలు తుది దశకు చేరుకున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. త్వరలోనే రైతులకు రుణమాఫీ ప్రకటన చేస్తామని తెలిపారు. ఇక తాము హామీ ఇచ్చిన 6 గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తామని, ఇప్పటికే 2 పథకాలను అమలు చేస్తున్నామని, 27వ తేదీ నుంచి మరో 2ంటిని ప్రారంభిస్తామని తెలిపారు. ములుగు జిల్లా మేడారం సమ్మక్క సార్లమ్మ మహా జాతరకు నిన్న వచ్చిన ఆయన తల్లులను దర్శించుకున్నారు. నిలువెత్తు బంగారాన్ని తులాభారం వేయించి గద్దెల వద్ద అమ్మవార్లకు సమర్పించారు. 500కే గ్యాస్ సిలిండర్తో పాటు తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను అందించే పథకాలను 27వ తేదీ నుంచి అమలు చేస్తాం. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఆదరణ పొందింది అని, మేడారం జాతరకు 6000 బస్సులు నడిపి వాటిలోనూ మహిళలకు ఉచితంగా జాతరకు తరలించామని చెప్పారు. జాతరను దృష్టిలో ఉంచుకుని కొత్తగా 100 బస్సులను కొనుగోలు చేసి నడుపుతున్నామని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన 75 రోజుల్లోనే 25,000 ఉద్యోగాలను భర్తీ చేశామని, వీటిలో 6,956 స్టాఫ్ నర్సు, సింగరేణిలో 441, 10,000కు పైగా పోలీస్, ఎక్సైజ్, ఫైర్ శాఖల్లో కొలువులు కల్పించామని సీఎం రేవంత్ తెలిపారు. ఇక మార్చి 2న మరో 6,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఇటీవల 25,000 ఉద్యోగాల భర్తీని చూసి కుళ్లుకుంటున్న వారు చూసేలా ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందించామన్నారు. మామ, అల్లుడు, బావా, బామ్మర్దులు అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం వచ్చాక ఉద్యోగ బదిలీలో పారదర్శకత పాటిస్తున్నామని, గతంలో జీతం ఎప్పుడు వస్తుందోనని ఉద్యోగులు ఎదురు చూసేవారని, ప్రస్తుతం 1వ తేదీనే జీతాలు వేస్తున్నామని అన్నారు. 1 గంట కూడా సెలవు తీసుకోకుండా తన మంత్రివర్గ సహచరులు పనిచేస్తున్నారని తెలియజేశారు. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్రంలో 10 స్కిల్ యూనివర్సిటీలను ప్రారంభించారని, అనేక మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందానికి తెగబడుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. బయటకు విమర్శలు చేసుకుంటున్నా వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో 7 చోట్ల బీజేపీ, 10 స్థానాల్లో బీఆర్ఎస్ పోటీ చేసేలా చీకటి ఒప్పందం కుదిరింది. బీఆర్ఎస్, బీజేపీ కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలి అని పిలుపునిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై జ్యుడిషియల్ విచారణకు ఆదేశించామని, బీజేపీ నేతలు మాత్రం సీబీఐకి అప్పగించాలని కోరుతున్నారని, సీబీఐకి అప్పగిస్తే కేసులతో బెదిరించి కేసీఆర్ను గిల్లేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.